వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా డ్రీమ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగానే ఉన్నాను. టుడే వ్లాగ్ వచ్చేసి అయితే ఇవాళ రొటీన్ కాదు, కొద్ది వర్క్ ఉంది. ఫస్ట్ అయితే మనము ఉదయం బాబుకి అయితే బాక్స్, అందుకే ఇంకా వంట అందరికీ వండేసాను. వేరే వర్క్ ఉందని రైస్ పెట్టాను, ఇంకా బెండకాయ ఫ్రై చేశాను, అలానే పప్పు వండాను. ఇంకా ఈవినింగ్కి అయితే దోశల కోసం అయితే పప్పు నానబెట్టాను. ఇక తొక్కపప్పు, అందుకే ఇప్పుడే నానబెట్టాను. ఇంకా బియ్యం కూడా కింద నానబెట్టేసాను. 1-2 గ్లాసులు అనగా ఆ విధంగా నానబెట్టాను. ఇంకా మనకైతే ఉగాది వస్తుంది కదా, ఇంకా ఉగాది వస్తుందంటే మనం కొద్దిగా ఇల్లు అన్నీ కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. ఇల్లు క్లీనింగ్ అంటే ఇవాళ అయితే కబోర్డ్స్ అన్నీ అయితే క్లీన్ చేస్తాను. ఇవన్నీ అయితే తీసేస్తాను. ఇవన్నీ అయితే తీసేసి డబ్బాలన్నీ అయితే తీసి మొత్తం అయితే క్లీన్ చేస్తాను. 1 మంత్ అయిపోయింది క్లీన్ చేయలేదు, కొద్దిగా చూడబుద్ధి అవ్వడం లేదు. ఇదంతా క్లీన్ చేసేసి అలానే నిన్న సామాన్లు అయితే తెచ్చుకున్నాను, కిరాణీ సామాన్లు. అవన్నీ అయితే ఇప్పుడు నేను అవి క్లీన్ చేసేసి సామాన్లన్నీ అయితే సర్దేస్తాను. ఇక బ్లాగ్ వచ్చేసి అయితే కంటిన్యూ అవుతుంటుంది, కంపల్సరీ అయితే చూసియండి. ఇప్పుడు వచ్చేసి అయితే అన్నీ అయితే క్లీనింగ్ చేయడానికి ఇంకా మనకు వంటగది అనేటప్పటికి అన్నీ తీసి పెట్టి ఎత్తి పెట్టేటప్పటికే సరిపోతుంటుంది. ఎంత తక్కువ సామాన్లు పెట్టాలనుకున్నా కూడా తీస్తున్న కొలది ఇంకా ప్రతిసారి ఎక్కువే అయిపోతున్నాయి. డబ్బాలు డొక్కులు అన్నీ ఇవన్నీ అయితే ఇప్పుడు దించేసుకుంటున్నానండి. వంటగది సర్దాలంటే 4 రూములు ఒకరోజు సర్దొచ్చు, కానీ వంటగది మాత్రం సర్దాలంటే మాత్రం ఒక రోజు పడుతుంది. నాకైతే ఇంకా సగమే అయ్యింది. అది సామాన్లన్నీ తీసేసి ఇంకా పాత పేపర్లు అన్నీ కూడా తీసేసి చక్కగా అయితే తులిపేసుకొని అయితే తడిగుడుతుని కొద్దిగా తుడిసేసుకొని అయితే మళ్ళీ సామాన్లు అయితే సర్దుకుంటున్నానండి. ఇంతకుముందు ఒకసారి సర్దేటప్పుడు బొద్దింకలు ఎక్కువ ఉన్నాయి అనుకొని చెప్పాను కదా. అప్పుడైతే ఇంకొక చిన్న ఇంజెక్షన్ టైప్లో ఉన్నది ఏదో ఇది ఉంది మందు, అదైతే మా వారు తెచ్చారు. అప్పుడు పెట్టిన తర్వాత చాలా నాళ్ళ వరకు అయితే నాకు మళ్ళీ బొద్దింకలు ప్రాబ్లం లేదనుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ చిన్న పిల్లలు స్టార్ట్ అయ్యేవి. మళ్ళీ ఇవన్నీ అయితే తుడిసేసుకొని మళ్ళీ అదే బొద్దింకలు తొలగ ముందు అయితే అక్కడక్కడ డ్రాప్ లాగా వేసుకుంటే ఇంకా మళ్ళీ కొన్ని రోజుల వరకు అయితే పర్వాలేదు అనుకుని అయితే ఇవన్నీ అయితే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. పాత పేపర్లు అన్నీ కూడా తీసేసి ఇంకా కొత్త పేపర్లు వేసుకొని ఇలాగైతే చేసేసుకుంటున్నానండి. నా వరకు ఇలాగ పండుగలు వచ్చేటప్పుడు అయితే కంపల్సరీ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా అవుతూనే ఉందండి. ఎంత చేసినండి ఆడవాళ్ళకి పని తేలడం లేదు. దాంట్లో ఉన్న కబోర్డ్లో కదండి, అటు ఇటు మధ్యలో డోర్లు ఉండడం, అటు వెళ్ళి ఇటు వెళ్ళి కుర్చీపై ఎక్కి దిగేటప్పటికే సరిపోయింది, టైం అయిపోయిందండి. ఇంకా పాత పేపర్లు అన్నీ అయితే తీసేసుకొని అయితే మళ్ళీ పేపర్లు మార్చేసి అన్నీ అయితే నీట్గా అయితే సర్దేసుకుంటున్నానండి నేను ఇప్పుడు. ఇలా అన్నీ తుడుచుకునేటప్పుడు అయితే ఈ పాలరాయితో చేసిన చపాతీ పీట అయితే మాకు పక్కింటి వాళ్ళు అయితే ఇచ్చారండి. మేము ట్రాన్స్ఫర్ మళ్ళీ అయిపోయి ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, తీస్తున్న కొద్ది చెత్త వస్తూనే ఉంది. అంతా క్లీన్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు. అయినా అంటే ఈసారి కొంచెం లేట్ చేయడం వల్ల చూడండి ఎంత చెత్త వచ్చిందో. బాబోయ్, మరి చెత్త చెప్పకండి. ఇదంతా అయితే ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి ఇప్పుడు వచ్చేసరికి టైం అయితే 1 గంట అయిపోయింది. ఇంకా మా వారైతే భోజనంకి వచ్చిన టైం కూడా అయిపోతుంది. ఇంక ఇదంతా క్లీన్ చేసేస్తే కొద్దిగా కాళ్ళు చేతులు కడుక్కొని అయితే అన్నం అయితే తినేయాలి. ఇప్పటికైతే ఈ 2 కబోర్డులు అయితే సర్దేశాను నీట్గా. బాగుందా? నీట్గా సర్దాను. ఇటు సైడ్ కూడా ఇగో ఇటు సైడ్ ఎంత తక్కువ డబ్బాలని చేసుకుందామన్నా వస్తూనే ఉన్నాయి. ఇంకా ఈ కింద ఉంది, ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత కింద చెత్తంతా ఎత్తేసి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే భోజనం చేసేయాలి. ఇక సరుకులు నెల సరుకులు తెచ్చుకున్నానని చెప్పాను కదండి. ఇంకా ఉగాదికి అయితే క్లీనింగ్లు అయ్యేవి. ఇప్పుడు వచ్చేసరికి ఈ సరుకులన్నీ అయితే సర్దుకోవాలి. ప్రతి నెల
తప్పదు కాబట్టి ఆడవాళ్ళకి ఖాళీగా ఇంట్లో ఏం చేస్తున్నారు అబ్బా మేము వెళ్ళిపోతే మీరు ఖాళీగా ఉంటారంటారు, కానీ మనం చేసే పని వాళ్ళకి తెలియదు, మనకే తెలుసు. అది ఓన్లీ ఒక ఆడవాళ్ళకే తెలుస్తుంది. ఇంకా సరుకులండి రేట్లు ఎలా ఉన్నాయంటే అలాగ ఉన్నాయి. ఇవే సరుకులు ఒకప్పుడు తెచ్చుకునేటప్పుడు అయితే మాకు ఒక 2002లో 3000కి లోపు మాకు అయిపోయేది. అలాంటిది ఇంకా అప్పటికని ఇప్పుడు తగ్గిస్తాను. అప్పుడైతే చాలా ఎక్కువ తెచ్చేదాన్ని, అంటే పిల్లలు కొద్ది చిన్నలు కదా అది ఇవి అని చెప్తారని తెచ్చేదాన్ని తింటారని. ఇప్పుడంటే మరి ఆల్రెడీ ఒకటి హాస్టల్లో ఉన్నాడు, ఒకటి ఇక్కడ ఉన్నా కూడా వాడు చదువులోనే పడి ఇంకా తిండి కూడా బాగా తినడం లేదు చక్కగా. ఇంకా సరుకులు అన్నీ తగ్గిస్తాను. అయినా కూడా ఇప్పుడు 5000 చిల్లర 6000 చిల్లర అయిపోతుంది. రేట్లు అలాగ ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం, మధ్యతరగతి కుటుంబాలు బతకాలంటే ఎంతో కష్టం, తప్పదు. అయినా ఇప్పుడు వచ్చేసరికి సరుకులన్నీ అయితే సర్దించుకుంటున్నాను. అందరికీ తెలిసిందే మినప్పప్పు, శనగపప్పు ఇలాంటివి కామన్, అందరికీ తెలిసినవే. ఇంకా దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అవే. పన్నీర్ ఇవన్నీ కొత్తగా అయితే నేను సరే పన్నీర్ ఒకటి తెచ్చాను, ముందు వీడియోలో అయితే పెట్టాను, ఒకసారి చూడండి. చూడకపోతే పన్నీర్ నేను నా స్టైల్లో ఎలా చేస్తానని ఇది. అలాగే రెడీమేడ్ పరోటా ఒకటి తెచ్చాను, ఎలా ఉంటుంది ఏంటి అనుకుని అయితే చూశాను. పర్వాలేదు అనిపించింది, అంతగా తినాలనిపించలేదు, జస్ట్ ఒకటి తింటే చాలు అనిపించింది. నేను మైదా పిండి ఎక్కువ తినకూడదు, మంచిదిలేండి. ఇంకోటి వచ్చేసి అయితే ఇది పాల జున్ను పౌడర్ అండి. ఎప్పుడు తీసుకొని రాలేదు, ఎప్పుడు మా పాలైనమో ఎప్పుడైనా ఆవు ఏనడం అన్నట్టు అయితే జున్ను పాలు తెస్తే చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పెద్దగా మరి రావడం లేదు, అందుకనే ఒకసారి ట్రై చేద్దాము ఈ పౌడర్ తోటి ఎలా వస్తుంది ఏంటి అనేది తీసుకుని వచ్చాను. ఒకరోజు చెయ్యాలి, ఈ పని అంతా అయిపోతే నెక్స్ట్ దీన్ని కూడా చేసి టేస్ట్ చూడాలి. మీరు ఇలా తెచ్చుకొని చేస్తుంటారా? చేస్తే కామెంట్ చేసేయండి. ఇంక ఈ సరుకులన్నీ అయితే సర్దిసుకోవాలి. అలానే కారం గుండు కూడా ఆడించుకున్నాను, మీకు ముందు వీడియోలో చెప్పాను. కారం కూడా అదే మిరపకాయలు అమ్మ పంపించిందని అవి కూడా ఇప్పుడు పౌడర్ అయితే చేస్తాను. అవన్నీ అయితే ఇప్పుడు ఇవన్నీ నింపేసుకొని సర్దిసుకుంటే పని అయిపోద్ది. ఆయిల్ అయితే 5 ప్యాకెట్లు కంపల్సరీ అయితే అవుతాయండి. ఎంత పొదుపుగా చేసినా ఆయిల్ లేనిది ఏది కూడా టేస్ట్ అనేది పెంచదు. దానివల్ల అన్ని లిమిట్లో చేస్తాను, కానీ ఆయిల్ విజయం మాత్రం అస్సలు నేను తగ్గించలేకపోతున్నాను. ఎంత తగ్గించాలని ప్రతి నెల చూస్తున్నాను కానీ అవ్వడం లేదు. ఏంటో కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ అవ్వచ్చు, అంటే మాకు ఇక్కడ అపార్ట్మెంట్లో డ్రైనేజీ తొలక వర్క్ అవుతుంది, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? కొత్త వాళ్ళని కొద్దిగా సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు లైక్ చేయడం లేదు. మీరు ఏవైనా మంచి సలహాలు ఇస్తే నేను దాన్ని పాటిస్తాను కదా. నేను కూడా మీలాగా రీచ్ అవ్వాలంటే మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలి. ఇంకా ఆల్రెడీ 2 ఇవి తెచ్చేసి 10 days అయ్యింది. ఆల్రెడీ 2 ప్యాకెట్లు అయిపోయింది ఆయిల్, 2 ప్యాకెట్లు ఉన్నాయి. ఇవన్నీ అయితే ఇప్పుడు సరుకుతున్నాను. మా సర్దడానికి అవడం లేదు అసలు. ఒక రోజుకి ఒక పని అయిపోతుంది, ఏదో ఒక పని ఉంటుంది, అలాగే జరుగుతుంది. ఇవన్నీ అయితే ఇప్పుడు సర్దేసుకుంటున్నాను. ఇంకా నేను ఇడ్లీ రవ్వ, ఏ కంపెనీది? బెల్లం. ఈ కంపెనీ చాలా బాగుంటుందండి. ఇడ్లీ స్మూత్గా చిన్న రవ్వలాగా ఉంటే వస్తుంది. ఇది పౌడర్ టైప్లో, అంటే ప్యాకెట్లు కాకుండా ఇలాగ నేను 5 kg ప్యాకెట్ ఒకసారి తెచ్చుకున్నాను అనుకోండి, నెల 15 రోజులు కంపల్సరీ అయితే వచ్చేస్తుంది. ఇంకెవరు చుట్టాలు ఎవరు లేకపోతే 2 నెలలు కూడా దాటేస్తుంది. ఎవరైనా వస్తే కొద్దిగా టిఫిన్ ఎక్కువ అవుద్ది కాబట్టి అలాంటప్పుడు కంపల్సరీ నెల 15 రోజులు వస్తుంది. ఇది 5 kg ఉంటుందండి. ఇదైతే నేను 5 kg ప్యాకెటే తెచ్చుకుంటాను. అలానే గోధుమ పిండి కూడా ఆశీర్వాద్ గోధుమ పిండి ఇక ఆల్రెడీ నిన్న కట్ చేశాను. ఇది కూడా 5 kg తెచ్చుకుంటాను నేను. ఇది కూడా బాగుంటుంది. చపాతీ అయితే పూరిలా పొంగుతాయండి చపాతీ చేసేటప్పుడు, ఇంకా స్మూత్గా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఖాళీ చపాతీ కూడా తినేవచ్చు. నేను ఎప్పుడు ఈ బ్రాండ్ అయితే మంచిగా ఆశీర్వాద్ కంపెనీ. ఇవన్నీ సర్దిసుకోవాలి. ఇంకా పిల్లలకి ఇంక మీకు తెలిసిందే కదా, ఇప్పి మ్యాగీ. మీ పిల్లలు కూడా ఇది చేయమని అంటుంటారా? మా చిన్నోడైతే, మా పెద్దోడు వచ్చాడంటే కంపల్సరీ చేస్తాను. మా చిన్నోడికి మాత్రం ఒక 2 పీసులు అయితే కంపల్సరీ అయితే చేసేసి పెడుతుంటాను. వాడికి చాలా ఇష్టం ఇది. మా వారైతే పెద్దగా తినరు, ఆయన ఎక్కువ హెల్త్ గురించి ఆలోచిస్తారు. మనము ఆలోచిస్తాం అనుకోండి, కానీ కాయదు కదా, తప్పదు.
అయితే నేను నెలకు తగ్గట్టు అయితే నెలకు నాకు 2 కేజీల కందిపప్పు అయితే కంపల్సరీ అయితే అవుతుందండి. ఇక రేట్లు, దీని రేటు వచ్చేసి అయితే 180 రూపాయలు అంట. ఒకప్పుడు 90 రూపాయలకి 100 రూపాయల లోపు కొనివ్వడం. ఇప్పుడేమో 200 అనుకోండి, 180 అంటే మరి ఇంకా రౌండ్ సైడ్ 200 అనుకోండి. ఏం తింటాము, ఏం కొంటాము, ఏం ఉంటాము అర్థం కావడం లేదు. ఇది ఉంది, ఇంకా సగం ఐటమ్స్ అయితే తీస్తాను. ఇవన్నీ అయితే ఇప్పుడు సర్దిసుకుంటాను. ఫాస్ట్గా అన్నీ వేసేస్తే ఒక పని అయిపోద్ది. డబ్బాలన్నీ అయితే నేను కొబ్బరి క్లీన్ చేసేటప్పుడు అన్నీ అయితే క్లీన్ చేస్తాను. డబ్బాలు, కొన్ని డబ్బాలు అయితే తోమేను, కొన్నిట్లో కొద్దిగా పౌడర్ అంటే కొన్ని సరుకులు ఉంటాయి కదా లాస్ట్ వీక్వి, లాస్ట్ మంత్వి, అవి ఉన్నాయి కొనుక్కొని చేయలేదు. కొన్ని అయితే చేశాను. ఇంకా ఇవైతే స్టీల్వి తోమేను ఫ్రెష్గా. ఇవి కారం పొడి వేద్దామని. ప్లాస్టిక్ దాంట్లో వేస్తే పురుగు పట్టదా లేదంటే స్టీల్ దాంట్లో వేస్తే పురుగు పట్టదా నాకు కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. కానీ నేను ఎప్పుడు దీంట్లోనే వేస్తాను. నాకు ఎటువంటి పురుగు పట్టడం కానీ పట్లు పట్టడం కానీ ఏమీ ఉండదు, చాలా బాగానే ఉంటుంది. ఇంకా మీరు ఎలాగా కారం పొడులు నిల్వ చేసుకుంటారో నాకు చెప్పండి ఒకసారి, ఓకేనా? ఇవన్నీ అయితే తొందరగా సర్దిసుకుంటాను. ఇంకా అలానే చికెన్ మసాలాలు ఇవన్నీ అయితే కొద్దిగా ఎక్స్ట్రా నేను తెచ్చుకుంటాను. ఇగో చికెన్ మసాలా అంటే కొన్ని కర్రీస్ అంటే చికెన్కే కాకుండా కొన్ని వెజ్ కర్రీస్కి కూడా వేస్తాను. ఆ ఫ్లేవర్ వచ్చేసి టేస్ట్ కొద్దిగా వేరేగా ఉంటుంది, అంటే కొద్దిగా బాగుంటుంది. అందుకే కొన్ని కర్రీస్కి అయితే ఇప్పుడు కాబూలి చలవలు ఉన్నాయి అనుకోండి, కాబూలి చలవలు మసాలా కర్రీ పెడతాను. అలాంటప్పుడు ఖాళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేసి ఈ చికెన్ మసాలా కొద్దిగా వేసేస్తాను. టమాటీ గట్రా అన్నీ వేసేసి చాలా బాగుంటుంది అది చపాతీతో కానీ అదండి. ఇవి ఒకసారి అయితే నేను చేసేటప్పుడు ఒకసారి వీడియో తీసి పెడతాను. అలానే బఠానీ కూర అయితే వండితే మాత్రం కంపల్సరీ అండి చికెన్ మసాలా వేస్తాను. ఇంకా వెజ్లోన పన్నీర్కి మష్రూమ్కి వాటికైతే వేస్తాను. మరి మీరు వేస్తారో లేదో తెలియదు, కానీ వేయకపోతే ఒకసారి వేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఓకేనా? ఇంకా ఇప్పి తెచ్చినా ఇది చేస్తానండి, చైనీస్ నూడిల్స్. ఇంకా చూసారా సగం గుండె కూడా అయిపోయింది, గుండె అయిపోతుంటాయి వచ్చేటప్పుడే. చూడండి చైనీస్ నూడిల్స్, ఇదైతే మా వారు తింటారు. ఇప్పుడు అది కూడా తినడం తగ్గించారు, అప్పుడప్పుడు చేస్తుంటాను. ఓకే, అయితే ఇవన్నీ అయితే సర్దేస్తానండి. సర్దేసి మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, కంపల్సరీ చూడండి. ఇదిగో కారం పొడి అన్నాను కదా, 3 కేజీలు. 3 కేజీలు అంటే ఏంటి మిరపకాయలు 3 కేజీలు తీసుకున్నాను. కానీ 3 ఒక 100 గ్రాములు అలా పోయి ఉంటుంది. ఇది వచ్చేసి అయితే పావు తక్కువ 2.5 ఉన్నాయని చెప్పారు పౌడరు. కారం అయితే విపరీతంగా ఉంది, గుంటూరు మిర్చిలాగా ఉంది. ఇది పవర్ అయితే విపరీతమైన కారం. ఆ పవర్కి చూడండి కవర్ పట్టుకుంటేనే దగ్గు వస్తుంది. ఇంకా 1 ఇయర్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది అండి, చాలా పవర్ ఉంది. చిన్న మిరపకాయల టైప్లో వస్తాయండి, అవి అయితే మనకి చాలా నాళ్ళు వస్తుంది. కారం కొద్దిగా వేస్తే సరిపోతుంది. నాన్ వెజ్కి అయితే 1 స్పూన్, వెజ్కి అయితే 1 స్పూన్ కూడా అవసరం లేదు, 1/2 స్పూన్ చాలు. ఎందుకంటే బాగా కారం అయిపోతుంది. ఈ వేసవికాలం పిల్లలు అసలు తినలేరు ఎక్కువ ఘాట్ అయింది. ఇప్పుడు తొందరగా తెచ్చుకోండి. చూడండి చూసారా, జస్ట్ కవర్ పట్టుకుంటేనే 3 తుమ్ములు వచ్చాయి. అంటే ఎంత కారం ఉందో చూడండి మీరే. ఇవన్నీ అయితే సర్దిసుకుంటున్నాను సామాన్లని. ఏదైనా ఉదయం అంటే 1 గంట లోపు ఏదైనా చేసుకోవడానికి. ఆ తర్వాత ఇంకా కడుపులో కొద్దిగా రైస్ పడింది అనుకోండి, మీరు ఇలాగే నెలకు తగ్గట్టు ఒకసారి తెచ్చుకుంటారా? నేనైతే ఒకసారి తెచ్చుకుంటామండి, లేదంటే ఒకటి తెచ్చుకుంటే మనకి అమౌంట్ కనిపిస్తుంది తప్ప సరుకులు ఏమి కనిపించవు. ఇలాగా నెలకు ఒకసారి తెచ్చుకుంటే మనకి ఎంత ఖర్చు అయ్యింది, పొదుపు ఎంత ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది. ఎంత ఖర్చు అవుతుంది నెలకని ఒక ఐడియా వస్తుంది.
రోజువారీ తెచ్చుకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బందిని, కొందరికి మరి తప్పదు. అంటే రోజువారీ డబ్బులు వచ్చిన వాళ్ళు ఉంటారు, నెలకి జీతం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరు అవకాశం బట్టి వాళ్ళు తెచ్చుకుంటారు. కానీ ఇలా తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలా చేసుకుంటే కొద్దిగా మనకి పొదుపు చేసినట్టు ఉంటుంది. అంటే ఎంత ఖర్చు అవుతుందని ఒక ఐడియా అయితే మనకు వస్తుంది. దాన్ని బట్టి కూడా మనము ఎంత సేవ్ చేసుకోవచ్చు, ఎలాగా వాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలనేది. ఎందుకంటే ప్రస్తుతం బాగా రేట్లు ఉన్నాయి, దాన్ని బట్టి కూడా మనం జాగ్రత్తగా వాడుకోవచ్చు. అలాగే పిల్లలు ఫీజులు గట్రా అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మన ఆదాయాన్ని బట్టి మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయవచ్చు. అందుకని చెప్తున్నాను, ఇంకేం. ఓకే, అయితే ఇవన్నీ అయితే సర్దిసుకుంటాను. సర్దిసిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా. చూసారా కారం పొడి కలరు రెడ్గా సింధూరం కలర్లో ఉందండి. కారం విపరీతంగా ఉంది. అసలు బాక్స్లో వేసేటప్పుడు దీని పవర్కి అసలు తుమ్ములు ఆగలేదండి, అందుకే వీడియో ఆపేసాను. చూడండి ఎంత రెడ్గా ఉందో, చాలా అంటే చాలా పవర్గా ఉంది. 1 ఇయర్ దాటి వచ్చేస్తుంది కారం పొడి నాకు. అంటే ఇంకొంది ఈ బాక్స్ చాలదండి, దీనికి సగం పెట్టి ఇంకొక కవర్లో ఉంది పెట్టాలి. ఇంకొక బాక్స్ చూసుకొని సెట్ చేసుకోవాలి. మిగతా కారం పొడి ఇంకొక బాక్స్ చూసుకొని పెట్టుకోవాలి. ఇలాగ ఎప్పుడు ప్యాకెట్లు తేవడం కన్నా ఇలాగ ఆడించుకొని చేసుకుంటే చాలా మంచిది, ఓకేనా. సామాన్లు అన్నీ అయితే సర్దేశాను, ఇక్కడంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. చూడండి నీట్గా అయితే అన్నీ సర్దేశాను, నీట్గా ఉంది. నాకైతే ఇప్పుడు మనం ఎంత వర్క్ చేసినా లాస్ట్లో చూసిన తర్వాత ఆ కష్టాన్ని కూడా మర్చిపోతాము. ఇవంతా నీట్గా అయితే సర్దేశాను. బాగుందా? నాకైతే బాగా నచ్చిందండి. మీకు కానీ నచ్చితే అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అయితే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా పిండి అయితే డబ్బా కడగడానికి బయట పెట్టాను, అది కొద్దిగా కడిగిన తర్వాత అయితే పిండి అయితే వేసేస్తాను. ఇదండి ఈరోజు ఈ వీడియో, ఈ లాంగ్ వీడియో పెట్టాను. నేను ఎలాగా వర్క్ చేసుకుంటాను, పండుగల టైం అప్పుడు ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది పెట్టాను. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.